జీవితంలో ఏ విధమైనటువంటి వెలివేయబడ్డ ఒంటరితన, కృంగిపోయిన నిరాశ నిస్పృహల మానని రోగముల మధ్య ఇంకా ఈ బాధలు తీరవని, ఈ పరిస్థితి ఇంతే అని, ఇది నా తలరాతని, ఇంకా ఈ బ్రతుకు మారదని, ఎన్ని చేసినా నా పిల్లల బ్రతుకు ఇంతే అని, నిందలే అని, అవమానాలే అని, ఆర్థిక సమస్యలే అని, మానసిక రుగ్మతలే అని, వీటి నుంచి విడిపించే నాదుడు లేడా అని, ఒకవేళ అదే పరిస్థితుల మధ్యలో సామాజిక మత ముసుగులో నలిగిపోతున్నవేమో, ఈ రాత్రి శుభవార్త నలిగిపోతున్న నీకు వెలుగు ప్రకటించడానికి, గొప్ప విశ్రాంతిని కలుగజేయడానికి, చితికిపోయిన నీ బ్రతుకును మరలా సంతోషదాయకంగా మార్చడానికి, దుఃఖ చిత్తముగా ఉన్నటువంటి నీ బ్రతుకును ఆనంద బాష్పాలతో నింపడానికి, రోగ రుగ్మతల మధ్యలో నలిగిపోతున్న నీకు మహా విడుదల కలుగజేయడానికి, పాప భారము మధ్యలో నలిగిపోతున్న నీకు ఆయన పరిశుద్ధమైన నీతిని ఆపాదించడానికి, నీ నిందల అవమానాలు కొట్టివేసి నీవు పరిశుద్ధమైన రాజులైన యాజక సమూహమని నిన్ను తీర్చడానికి దిగి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా! నీ పరిస్థితిని మార్చడానికి దిగి వచ్చిన వాడు నజరేయుడైన యేసయ్య.